ఒక పక్క అమ్మమ్మ చనిపోయింది అన్న తీరని బాధ, కడసారి చూపు కోసం కన్నీళ్లతో వచ్చిన కుటుంబం. ఇంతలోనే కళ్ల ముందే తోడబుట్టిన చెల్లెలిపై ఒక ఆకతాయి కన్నుపడింది. చెల్లెల్ని కాపాడడం కోసం ఆ అన్న ఎదురు తిరిగాడు. అంతే, ఆ నిలదీతను తట్టుకోలేకపోయిన గంజాయి బ్యాచ్ అంత్యక్రియలు ముగించుకుని తిరిగి వెళ్తున్న ఆ యువకుడిని దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు. కాకినాడ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. కాకినాడ జిల్లా పెద్దపూడి గ్రామానికి చెందిన రాకేష్ అనే యువకుడి అమ్మమ్మ ఇటీవల కన్నుమూశారు. దీంతో కుటుంబ సభ్యులంతా కలిసి అంత్యక్రియల కోసం కొత్తపల్లి మండలం మూలాపేట గ్రామానికొచ్చారు. అమ్మమ్మ భౌతిక కాయం వద్ద కుటుంబమంతా శోక సంద్రంలో మునిగిపోయింది. సరిగ్గా అదే సమయంలో మూలాపేట గ్రామానికి చెందిన వంశీ అనే ఆకతాయి రాకేష్ చెల్లిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఉదయం మా అత్తయ్య గారు చనిపోయారు. మా బంధువులందరూ చూడడానికి వచ్చారండి. వచ్చాడు ఏమైందంటే మా అబ్బాయి, అదే రాకేష్ నా అబ్బాయి, మా అమ్మాయిని ఒక అభిలాష్ అబ్బాయి టీచింగ్ చేస్తుండే. వచ్చి మేము దారిలో మేము ఇంటికి వెళ్ళిపోతుండే, ఇందుకురా మాట్లాడుతుంది, మా చెల్లితో ఏం మాట్లాడుతున్నా ఆ అబ్బాయిని అడిగాడండి. అబ్బాయి నీ పని ఏంటని అడిగాడండి. అబ్బాయి నీకు పని, నేను పక్కన ఉన్నానండి, నీకు పని ఏంటంటే మా అబ్బాయి రేడు రాకేష్ నా కొడుకు ఆడి మాట్లాడు, నీకు పని ఏంటని అడిగితే ఆ అభిలాష్ అన్నాడు మా అబ్బాయిని తోసాడండి. మా అబ్బాయి తోస్తే మా అబ్బాయి కూడా ఇంకేం లేదు, సైలెంట్గా వచ్చాడు, బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత నీ పని ఇక్కడ తర చెప్తాను చెప్పి అభిలాష్ అన్న కుర్రాడు వాళ్ళ బ్యాచ్ మొత్తం గంజా బ్యాచ్ ఉంటుంది, ఒక 10 మంది వరకు ఉంటారండి. ఉప్పళ్ళ మూలపేటలోనే ఒక 40-40 మంది ఉంటారండి. ఆ బ్యాచ్ అంతా తీసుకొచ్చి మేము కార్యక్రమంకి నేను మా అబ్బాయి మా అత్తగారికి తలకూర పెడితే కూడా వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత మా బంధువులు మొత్తం అందరూ వచ్చారండి. అక్కడికి వచ్చిన తర్వాత నేను మా అబ్బాయిని తీసుకొని కార్యక్రమం జరుగుతుందండి, సమాధార దండేసి ఆ చిన్నపిల్లని బుధమ తీసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయండి. ఈ మందులో ఊరు పెద్దలు ఉంటారు కదండి, ఆ పెద్దలు మొత్తం గంజా బ్యాచ్ కుర్రలు అంతా కలిపి వీళ్ళని విడిగా తీసి శుభ్రంగా మా ఊడిని రాజస్థాన్ అబ్బాయిని గుళ్ళు మీద కట్టించి పొడిచేసారటండి. ఆ విషయం నాకు తెలియలేదండి. ఇంటికి రాగానే మీ అబ్బాయిని ఎవడో పొడి చేయడని చెప్తే నాకు నీళ్ళు లోపల ఆ కొడుకుని ఇంతలో ఆటో ముగ్గురు పోలీసులు వచ్చేస్తారు. గ్రామ పెద్ద ఎవరో ఫోన్ చేశారటండి, ఇలా గొడవ జరుగుతుందంటే ఆ పోలీసులు అక్కడ ఉండే జరిగిందండి. వాళ్ళేం చేస్తాను నాకు అర్థం అవట్లేదండి. తన కళ్ల ముందే చెల్లెలికి అవమానం జరగడంతో అన్న రాకేష్ తట్టుకోలేకపోయాడు. వంశీని నిలదీశాడు. ఇద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. అక్కడున్న పెద్దలు గొడవను సద్దుమణిగించి అంత్యక్రియలు పూర్తి చేశారు. అమ్మమ్మ అంత్యక్రియల కార్యక్రమాలన్నీ ముగించుకుని రాకేష్ కుటుంబం తిరిగి పెదపూడి వెళ్లేందుకు సిద్ధమైంది. రాకేష్ దారిలో వస్తూ ఉండగా అప్పటికే పగతో రగిలిపోతున్న వంశీ తన స్నేహితులతో కలిసి మాటు వేశాడు. రాకేష్ ఒంటరిగా దొరకడంతో చుట్టుముట్టేసి కత్తులతో విచక్షణరహితంగా దాడి చేశాడు. రాకేష్ శరీరంపై తీవ్రమైన గాయాలు చేసి నడిరొడ్డుపోయినే ప్రాణాలు తీశారు. ఒక కత్తులు తీసుకుని గుండెల్లో పొడిచి రాడ్లు తీసుకుని తల మీద కొట్టేసి నా తమ్ముడు ప్రాణాన్ని నిర్దాక్ష్యంగా ఒకరిద్దరు కూడా కాదు, ఒక్కొక్కరిని కనీసం కాపాడుకుందామన్న ప్రయత్నం చేయడానికి కూడా ఒక్కొక్కరికి 5-6 పైన, మా తమ్ముడి దగ్గర దాదాపు 10-15 మంది పైన కూడా కాళ్ళు చేతులు మొత్తం తొక్కు పెట్టి అసలు మారణాయుధాలు అంత ఈజీగా ఎలా వదిలేసారు అర్థం కాలేదు. గుండెల్లోకి దింపి ఒక ప్రాణం తీసి అంత ఈజీగా తీసుకొని అంత ఈజీగా మారణాయుధాలు ఒక కత్తి పట్టి ఇలా ఉంటుంటే మాది అచ్యుతాపత్రయం పెదపూడి మండలం కాకినాడ. ఇక్కడ మా చిన్నమ్మ గారు ఈవిడి రామగిరి రమణమ్మ పేరు. ఇవాళ మార్నింగ్ చనిపోయి కాకినాడలో చనిపోతే అక్కడ నుండే మేము అంబులెన్స్లో తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత తదితర పనులన్నీ చేసుకుంటూ ఉన్నాం. వీళ్ళు
మా అక్కడ చెల్లి అవుతుంది చనిపోయింది. ఏ గ్రామం తీసుకెళ్ళి? ఇది మూలపేట ఉప్పాడ కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా. అయితే ఇక్కడ సదరు మా చెల్లితో మేము మాట్లాడుకుంటున్నాం, అమ్మాయిలాగా ఏం తినట్లేదు చూసుకొని తన విషయంలో ఇతను వ్యక్తిత్వం కలుగ చేసుకుని మాట్లాడడం వల్ల ఎందుకు వచ్చింది, మా చెల్లి నేను చెప్పుకున్నాం కదా అని చెప్పేసి అతను తను అనుకోవడం జరిగింది. ఇతను మొత్తం గ్రామస్తులతోటి యవనస్తులతోటి యూత్ ఉంటారు కదా, వాళ్ళతో గంజాయి కొట్టిన బ్యాచ్. ఎందుకంటే వాళ్ళ మాట తీరు తెలుస్తూ ఉంటుంది, గంజాయి కొట్టిన వాసన వస్తుంది తెలియదు కానీ మాట తెలుస్తూ ఉంటుంది. దాదాపు ఒక 45 మంది పైనే ఒక్కొక్కరికి 10 మంది దగ్గరికి ఒక్కొక్కరిని 10 మంది పట్టుకొని మా తమ్ముని ఎదురు చూస్తూ ఉండగా వాళ్ళు పనిముట్టు అన్నారండి. ఒక ఆయుధాన్ని పట్టుకుని కత్తిని అంత నిర్దాక్షిణ్యంగా అంత గుండెల్లో పొడిచి చంపేసి అంత ఏమైందో తెలియలేదు. మొత్తం అసలు ఏమైపోతుందో తెలియట్లేదు. అసలు వీళ్ళంతా ఒక మనిషి ప్రాణం తీసి అంత స్టేజ్కి ఎలా దిగజారిపోయారు కూడా తెలియట్లేదు. వాళ్ళందరూ ఆ ఊరు మొత్తం గ్రామానికి సంబంధించిన వాళ్ళే. అప్పటికే కూడా మేము ఇంకా ఈ డౌట్ ఉంది ఈసీకి కాల్ చేసాం, 100 డయల్ చేస్తే వాళ్ళు వచ్చారు, ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు, అన్నీ జరిగి మళ్ళీ వాళ్ళని ఫార్మప్ చేసి పంపించారు. వాళ్ళని పంపించిన వెంటనే వీళ్ళు ఆయుధాలతో దిగి వీళ్ళు ఎలాగ ప్రాణాలకి దాడి చేయడానికి ఇప్పటికీ కూడా అక్కడ జరిగిన పరిగెడుతుంది అనుకోలేదు. రాజ్యం మొత్తం కూడా ఒక మనిషిని నిలువెత్తిన కత్తులతో పొడి చంపేయడమా, అది మా ఫ్యామిలీ విషయంలో మాట్లాడుకోవడం వల్ల అతని సంబంధం కూడా లేదు. కొడుకు రక్తం మడుగులో పడిపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించిన తీరు స్థానికులను కన్నీళ్లు పెట్టించింది. ఈ హత్య జరిగిన సమయంలో వంశీ అతని స్నేహితులు పూర్తిగా గంజాయి మత్తులో ఉన్నట్లు స్థానికులు చెప్తున్నారు. అమ్మమ్మకు వీడ్కోలు పలుకుదామని వచ్చిన కొడుకు ఇలా విగతజీవి అవుతాడని ఆ తల్లిదండ్రులు ఊహించలేదు. ఎక్కడికి దాచుకుంటారా